నానా గీడికి ఎందుకు వచ్చినాం, గీడెందుకు నిలుచుకున్నాం, గాలింటికి దొంగ లెక్క మనమేంది చూసుడు, గీడెందుకు వచ్చిండు? అరే అసలు కథ వీనితోనే మొదలవుతుందిరా. ముందు ముందు నీకే తెలుస్తుంది కదా, నువ్వు ఉండు. అరే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, మనకు తెలవాలరా. ఆ ఇంటికి పోయి చూద్దాం పారాది ఒకసారి. అరే వాళ్ళ కంట్లో ఇప్పుడు పడొద్దురా, వాళ్ళే వెళ్తారు. రెండు ఉన్నరా లేర్రా వీళ్ళు? అరే వెళ్ళిరా, ముగ్గురున్నారా. సరే తీరా దివ్య, తలకాయ వస్తుంది అన్నావు కదా, తిని పడుకోపో. జాగ్రత్త మరి. సరే తీరా దివ్య, నెత్తి నొత్తుంది అన్నావు కదా, బుక్కడి తిని సపడక పడుకో. నేను కూలుకోయత్తా. సరే అత్తమ్మా. అమ్మా నువ్వేం టెన్షన్ వాడికి, నేను ఎట్లా జయపురం పోతున్నాగా, ఆ నెత్తిన గోళీలు తెస్తుంది. ఇంకేం నువ్వు వండుకోపో. అరే వాళ్ళు వెళ్ళిపోయిరా. అనిల్ నువ్వేం చేస్తావో నాకు తెలియదురా. కోడలు ఒక్కతే ఉంటుంది ఇంట్లో, నువ్వు పోయి నా కోడలకు తెలియకుండా ఇంట్లో జాక్కో. నేను ఫోన్ చేసినప్పుడు చెప్పినట్టు చెయ్యి, ఫోన్ వైబ్రేషన్లో పెట్టుకో. ఏమంటున్నా? సరేనే, అర్థమైందిగా? నువ్వు ఏమోదనే, బాగున్నావా? ఎటు పోతున్నావు? బాగానే ఉన్నాను. ఇంకెటు పోతా, పనిపోతాన్నా. మరి పనికి పోతే కోడలను ఎవరు చూసుకుంటారు ఇంటికాడ? మొన్నే గాదిరిగా చెప్తి నా కోడలు మంచిది కాదని.